ఇది. బట్ ఆఫ్టర్ యూజింగ్ దిస్ డివైస్ ఐ హ్యావ్ నథింగ్ టు సే. డిస్ప్లే బాగుంది, ఐఎమ్ ఎంజాయింగ్ కాంటెంట్ ఇన్ ఇట్, యూట్యూబ్ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో ఎవ్రీ టైమ్ నేను ఫోన్ పట్టుకోవాలన్న ప్రతిసారి ఫోన్ పక్కన పడేసి ఐప్యాడే వాడుతున్నాను. ఎవ్రీథింగ్ ఐఎమ్ డూయింగ్ ఎవ్రీ స్టఫ్ ఇన్ ఇట్. అండ్ ఆల్సో ఇందులో లూమోఫ్యూజన్ రన్ చేసిన. నేనేమనుకున్నా అంటే ఎడిటింగ్ చేద్దాం ఇందులో, ఎట్లా ఉంటుంది ఏంది చూద్దాం పరిస్థితి అంటే ఐఫోన్ ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఐఫోన్ 16, అది A16 ప్రాసెసర్, A16 బయోనిక్. ఇది A17 Pro ఇది. సో అఫ్కోర్స్ ఇది హ్యాండిల్ చేస్తుంది కదా అని జస్ట్ రన్ ఇట్, అండ్ టు మై సర్ప్రైజ్ ఇట్ ఈస్ గుడ్. రన్ చేయగలిగింది. సమ్టైమ్స్ మధ్యలో కొంచెం కంపైలేషన్ కానీ కొంచెం ఎడిటింగ్ కొంచెం ప్రాబ్లం వచ్చింది, బట్ స్టిల్ ఫర్ 4K 60 FPS ఫైల్ ఆర్ వీడియో ఫైల్ ఆర్ సంథింగ్, దిస్ ఈజ్ వెరీ గుడ్. నాకు అది చాలా నచ్చింది. కెమెరా ఈజ్ ఓకే, మరి ప్రో అంత లేదు. బికాజ్ నేను నార్మల్ ఐప్యాడ్ ఎయిర్ ఇప్పుడు వచ్చిన జనరేషన్ కూడా నేను టెస్ట్ అవుట్ చేయలేదు. మీ కమింగ్ ఫ్రమ్ ఐఎమ్ ఎ ప్రో యూజర్, ఐఎమ్ యూస్ టు దట్ ప్రో నుంచి నేను ఈ స్మాలర్ వర్జన్కి వచ్చినాక డిసప్పాయింట్మెంట్ లేదు, ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకు అంటే దట్ ద పోర్టబిలిటీ టు క్యారీ ఇట్ ఎవ్రీవేర్ ఎనీవేర్, మ్యూజిక్ ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఇంకొన్ని యాప్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి మంచిగా వాడొస్తుంది నాకు ఇందులో. అండ్ ఇది వాడిన తర్వాత నేను దీనికి ఎంత అడిక్ట్ అయిపోయినా అంటే ఇట్స్ రియలీ హార్డ్ ఫర్ మీ టు గో బ్యాక్ టు మై ఐప్యాడ్ ప్రో. బికాజ్ అంటే ఇది నా హార్ట్లో ఒక స్వీట్ స్పాట్లో వెళ్ళి అతుక్కుండిపోయింది. ఇట్స్ లైక్ మళ్ళీ నేను ఇప్పుడు ఐప్యాడ్ ప్రోకి నేను వెళ్ళలేను. అండ్ ఆల్సో ద మెయిన్ రీజన్ నేను ఈ ఐప్యాడ్ మినీని కన్సిడర్ చేయడం ఎందుకంటే, అఫ్కోర్స్ నేను కొన్నప్పుడు ఐప్యాడ్ ప్రో స్టార్టింగే 128GB వచ్చింది, M1 ప్రాసెసర్ కాబట్టి, దగ్గర 4-5 years బ్యాక్ కాబట్టి. ఆ 128GBలో మినిమం ఒక 20GB 20-30GB 20GB ఎగిరిపోతుంది, 10GB ఎగిరిపోతుంది ఫర్ ద iOS అప్డేట్. ఆ తర్వాత వీడియో ఫైల్స్, ఫొటోస్ వీటికి ఈజీగా 100GB అయిపోతుంది. సో ఐ హ్యాడ్ టు, నేను ఎప్పుడైనా వీడియోస్ ఏమైనా ఎడిట్ చేసినా, అట్లా మన ఛానల్కి వీడియోస్ ఎడిట్ చేసినా కూడా ఐ నీడ్ అ బిగ్గర్ స్టోరేజ్. సో ఫోన్లో చిన్నగా ఎన్రోల్ చేస్తా అని చెప్పేసి ఇందులో ఐ ఎడిటెడ్, and my god, that's impressive.